గత 3 నెలలుగా భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అర్థమైంది ఏంటంటే అసలు యువత చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా సరే, ప్రభుత్వ పథకాలు ఎన్ని ప్రకటించినా సరే, విద్యా విధానంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే మార్పులు తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా సరే, అవేవి కూడా విద్యార్థుల భవిష్యత్తుని బాగు చేయడానికి కానీ ఎక్కడ కూడా పనికి రావట్లేదు అన్నది మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. పెరుగుతున్న నిరుద్యోగమే దీనికి కారణం. ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే నిరుద్యోగం తగ్గిందని చెప్తున్నారు, కానీ అండర్ ఎంప్లాయ్మెంట్, హిడెన్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలు చెప్తున్న బహుశా వాళ్ళు ఏంటంటే స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా ఈ జాబ్స్ పెరిగాయి కాబట్టి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయినట్లుగా మాట్లాడుతున్నారు తప్ప యాక్చువల్ గా యువతకు కావాల్సిన ఉద్యోగాలు నిజంగా లభిస్తున్నాయా లేదు అని అంటే వాళ్ళు జాబ్ క్రియేటర్స్ గా మారాలని ప్రభుత్వాలు మరీ చెప్తున్నాయి. కానీ దానికి సరిపోయిన నైపుణ్యాలు అందిపుచ్చుకునేటట్లుగా లేదు అని అంటే ఎన్నో స్టార్టప్ ప్రోగ్రామ్స్ కి ఎన్నో రకాల డివిడెంట్స్ లేకపోతే గ్రాంట్స్ ప్రకటిస్తున్న ప్రభుత్వం అది నిజమైన లబ్ధిదారులకి నేరుగా చేరుతుందా లేదా అన్నది చాలా వివాదాస్పద అంశాలు చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మొన్న జరిగిన జడ్జి కార్యక్రమం, ఉద్యమం ఒక విధంగా చెప్పాలంటే దేశం మొత్తాన్ని ఒక కుదుపుంది. దానికి వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ కాక్రోచ్ పార్టీ వెనకాతల ఎన్నో భయంకరమైన శక్తులు, సంఘ విద్రోహ శక్తులు ఇవన్నీ ఉన్నాయి. టెర్రరిస్ట్ మూవ్మెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఎంతమందో ఏంటంటే నేర చరిత్ర గల వాళ్ళతో కూడా ఈ జంతర్ మంతర్ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు అని చెప్పి ప్రభుత్వ వర్గాలు తర్వాత బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మాట్లాడిన మాటలు. కానీ ఇక్కడ ఎవరు కూడా గుర్తించకపోయిన విషయం ఏంటంటే, చాలా మంది గుర్తించకపోయిన విషయం ఏంటంటే యువతలో నిజంగా ఇటువంటి నిరాశ నిస్పృహ ఉంది కాబట్టి వాళ్ళకి కావలసిన విద్యా విధానం కానీ, జాబ్ ఓరియంటేషన్స్ కానీ, లేదంటే స్కిల్స్ కానీ ప్రభుత్వ పథకాలతో విద్యార్థులు లబ్ధి పొందట్లేదు కాబట్టి వాళ్ళు రివోల్ట్ చేశారు. ఎగ్జామినేషన్ సిస్టమ్స్ లో ఉన్న లోటుపాట్ల వల్ల ఈ తిరుగుబాట్లు వస్తున్నాయి. సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ది జాబ్ సిస్టమ్స్ ఆర్ నాట్ ప్రాపర్ కాబట్టి లేదు అని అంటే అది చాలా మందికి చేరట్లేదు కాబట్టి ఇవన్నీ వచ్చాయి అన్న సంగతి పక్కన పెట్టేస్తున్నారు. అట్లా చూసుకుంటే పార్లమెంటు, అసెంబ్లీ వీటిలో నేర చరిత్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటి మీద ప్రభుత్వాలు తీసుకుంటున్న యాక్షన్స్ ఏంటి? చాలా కేసులు 15 సంవత్సరాలైనా సరే నెత్త నడకన ఉన్నాయి తప్ప అవి ముందుకు పడట్లేదు. చాలా మర్డర్ కేసెస్ కి ఎటువంటి క్లూ కూడా అంటే క్లూ ఉన్నా సరే దానికి సొల్యూషన్స్ చూపించలేకపోతున్నాయి. ఇవన్నీ కారణాలు ప్రజల్లో నిజంగా చెప్పాలంటే ఒక అవిశ్వాసం అన్నది తయారది చెప్పచ్చు. ఎలక్షన్ సిస్టమ్ లో విషయంలో కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు ఇవన్నీ కూడా ఏంటంటే యువతకి ఎలక్షన్స్ మీద పెద్దగా నమ్మకాన్ని సన్నగిల్లే పరిస్థితి తీసుకొచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన గౌరవనీయులైన సిజే గారు ఆయన కాక్రోచెస్ తో ఇటువంటి వాళ్ళని పోల్చడంతో కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది. దీన్ని పూర్తిగా మర్చిపోయి సంఘ విద్రోహం అని చెప్పి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి ఆ లాఠీ చార్జ్కి జవాబు చెప్పమంటే మేము జవాబు చెప్తామంటున్నారు తప్ప పార్లమెంట్ ను కూడా ఫేస్ చేయకుండా ఉన్న ఇటు ప్రధానమంత్రి గాని లేదు అంటే అటు యూనియన్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారు కానీ వాళ్ళు జవాబుదారితనంగా లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ లాంటి హేమీలు రిజైన్ చేయాల్సిన పరిస్థితి రావడానికి కారణం కూడా ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం యువత వైపు చూపిస్తున్న ఒక నిర్లిప్త ధోరణి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ మర్చిపోయి మనం కూడా జనాలతో అంటే జడ్జితో కలిస్తే గానీ మనకు అవ్వదని చెప్పి సెల్ఫీ వీడియోలు పెట్టిన ప్రధానమంత్రి గారు అసలు ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ మీద తీసుకోవాల్సిన చర్యల మీద
వాళ్ళు ఒక బిల్లు తయారు చేశారు. ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మాత్రం అటు ప్రధానమంత్రి గారు కానీ, లేదు అంటే అమిత్ షా గారు కానీ పార్లమెంట్ లో పాల్పంచుకోలేదు. ఆ రోజు ఇద్దరు యాబ్సెంట్. సో దానివల్ల ఏంటంటే వీళ్ళలో ఎన్నో రకాల అనుమానాలు వస్తున్నాయి. మనకి జార్ఖండ్ లో ఏం జరిగిందో తెలుసు. ఇంచుమించుగా 14 సంవత్సరాల ఇంకా 12 సంవత్సరాల నుంచి జరిగిన ఎగ్జామ్స్ సెలెక్ట్ అయిపోయిన 2000 మంది కూడా డిస్క్వాలిఫై చేస్తూ ప్రభుత్వం జీవోలు పాస్ చేసింది. జడ్జి తాలూకా డిమాండ్స్ ని తలొగ్గి మేము నిష్పక్షపాతంగా మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అంటున్నారు. ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రెషర్ పాలిటిక్స్ లో ప్రభుత్వాలు పడిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నాయని అర్థం లేదు అని మనకు అర్థమవుతుంది. అట్లాగే ప్రభుత్వ పథకాలు ఏవి కూడా ప్రజలకి సంబంధించి అంటే మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాస్ పీపుల్ కి సంబంధించి కాదు. ఒకవైపు ఏంటంటే నిరుద్యోగుల కోసం చాలా మాట్లాడుతున్నారు, యూత్ ఎంపవర్మెంట్ కోసం మాట్లాడుతున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ స్వేచ్ఛ కోసం చాలా మాట్లాడుతున్నారు, అట్లాగే అందరినీ లక్షాధికారులు చేసేస్తా మాట్లాడుతున్నారు. కానీ చేస్తున్న పథకాలన్నీ కూడా చాలా మటుకు ఓన్లీ కార్పొరేట్ సెక్టార్స్ మాత్రమే లాభపడుతున్నాయి తప్ప ఈ కింద వాళ్ళు ఎవరు కూడా లాభపడకపోవడం. కాబట్టి వాళ్ళు ఈ తిరుగుబాటు వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ అని ఇప్పుడు శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఒక రకమైన నిరాశ నిస్పృహలతో ఆయన ఎర్రకోట పైన మాట్లాడుతున్నప్పుడు ఆయన దిమాగి నక్సల్ అని చెప్పి ఆయన మరో కొత్త పదప్రయోగం చేశారు. ఆ కొత్త పదప్రయోగంతో మళ్ళీ దిమాగి నక్సల్ పేరుతో మళ్ళీ సోషల్ మీడియాలో ఒక చక్కలు కొడుతోంది. అది 2 లక్షల వరకు ఫాలోయర్స్ ని ఒక్క రోజులోనే అది అందిపుచ్చుకుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ప్రశ్నిస్తాము, మమ్మల్ని అర్బన్ నక్సల్స్ అంటారా, దిమాగి నక్సల్ అంటారా, లేదు అంటే కాక్రోచెస్ అంటారా, అది మీ ఇష్టం. మా తాలూకా ఆశలు ఆశయాలు మీరేంటంటే భవిష్యత్ అంతా యువతదే అంటున్నారు. యువతకు సంబంధించిన కార్యక్రమాలు మీ దగ్గర లేవు. మీరు ఉన్నాయని చెప్పినా సరే అవి సామాన్య ప్రజలకి అందుబాటులో లేదు. ఎడ్యుకేషన్ హెస్ బికమ్ వెరీ కాస్ట్లీ. నీతి ఆయోగ్ కూడా ఏం చెప్తుందంటే చాలా ప్రభుత్వ బడులు మూతపడిపోతున్నాయి రాష్ట్రంలోని, కేంద్రంలోని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా సరే ఈ రోజుల్లో అది కన్విన్సింగ్ గా లేదు. ఎందుకు కన్విన్సింగ్ గా లేదంటే అది సామాన్య ప్రజలకి ఏది కూడా అందుబాటులోకి రావట్లేదు. మీరు పంచుతున్న ఈ 4,000, 5,000 రూపాయలు, తల్లికి వందనం ఇట్లా ఇవి కనబడుతున్నాయి తప్ప యాక్చువల్ గా మౌలిక వసతులని డెవలప్ చేసేటట్లుగా ఏమీ కనబడట్లేదు. కార్పొరేట్ సెక్టర్ కి ఏది కావాలో అది మాత్రమే డెవలప్ అవుతుంది తప్ప దానివల్ల థర్డ్ క్లాస్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, అవుట్ సోర్సింగ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, కానీ మిగతావి క్రియేట్ అవ్వట్లేదు. కాబట్టి నిజంగా యువత నిరాశ నిస్పృహలతో ఉన్నారు. సో వీళ్ళ తాలూకా ఈ కోపానికి కారణం ఏంటంటే ప్రభుత్వం వీళ్ళ ఆశలకి ఆశయాలకి దగ్గర కాలేకపోతుంది. దీన్ని పూర్తిగా గ్రహించింది ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకే సమూలమైన మార్పులకి శ్రీకారం చుట్టి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ఎలిమినేషన్ రౌండ్ అంటే ఎలిమినేషన్ అంటే ఎవరెవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తూ ఎక్కడైతే నిజమైన ఉద్దేశాలు ఉన్నాయో వాటిని గుర్తించి దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తే 2029 ఎలక్షన్స్ లో మనం నెగ్గుతాము అన్న దాని మీద శ్రీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు పూర్తిగా దృష్టి పెట్టారు. దాంతో ఆయన సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఎందుకంటే మనం కూడా రియల్ కంటే రీల్స్ లోనే ఎక్కువ కనిపించాలి అన్నది ఒక ఉద్దేశం. సో రీల్స్ కి రియాలిటీకి కలిస్తేనే గానీ యువత సాటిస్ఫై కాదు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కేంద్ర మంత్రులు ప్రతి నెల ఒక యూనివర్సిటీని ఖచ్చితంగా అన్ని యూనివర్సిటీస్ లో యువతతో కలిసి వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు తెలుసుకొని దానికి అనుకూలంగా మనం నడుచుకుంటే గాని వచ్చే 2 సంవత్సరాల్లో మనం యువతని ఆకట్టుకోలేము అన్న ఉద్దేశం ఇప్పుడు శ్రీ నరేంద్ర మోడీ వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ విషయంలో ఇంకా వెనకబడి ఉన్నారని చెప్పొచ్చు. ఆయన అసలు లోకల్ గా ఎవరు ఏం కోరుకుంటున్నారో చూస్తున్నట్లేదు. ఆయన చూస్తుంది అంతా ఏంటంటే గూగుల్ డాటా సెంటర్ మీద ఎఫెక్ట్ ఏముందన్నది ఆయనకు అవసరం లేదు. ఆయన ఏంటంటే అన్ని మంచి సర్టిఫికెట్లు ఇస్తారు కానీ
ఆయన ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయట్లేదు. భోగాపురం ఎయిర్పోర్టు చాలా ప్రెస్టీజియస్ ఎయిర్పోర్టు. ఐ అగ్రీ దట్ ఇట్ ఈస్ ఏ విండో టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఉత్తరాంధ్ర. బట్ అట్ ది సేమ్ టైం భోగాపురం ఏరియాలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఆయన ఒక స్టడీ టూర్ పెడితే బాగుంటుంది. ఆ స్టడీ టూర్ పెట్టి అక్కడ ఒక సర్వే చేసి అక్కడ భూములు ఇచ్చిన రైతుల తాలూకా సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు అనేది ఆయన తెలుసుకోవడం కోసం ప్రయత్నించాడు. చాలా మంచిది. ఎందుకోసం అంటే పిపిపి విధానాన్ని మనం వ్యతిరేకించట్లేదు, కానీ పిపిపి విధానంలో ప్రభుత్వం తను చేయాల్సిన కర్తవ్యాలు తను చేస్తున్నప్పటికీ కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో ఉన్న ఈ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు నిజంగా అక్కడ లోకల్ గా చేయాల్సినవి చేస్తున్నారా, పూర్తిగా చేస్తున్నారా లేదా, వాళ్ళు చేస్తున్నది ఎంతవరకు చేరుతుంది అన్నది ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ఆడిట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ప్రభుత్వం కూడా యువత తాలూకా ఆశల్ని ఆశయాలకి స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ పదే పదే చెప్తుంది ఏంటంటే భవిష్యత్తు యువత మీద ఉంది కాబట్టి ఈ యువతని మీరు తీర్చిదిద్దడం కోసం మీరు చేస్తున్న చర్యలేంటి, మీరు ఏం చేయబోతున్నారు అన్నది యువతకి మీరు చెప్పగలిగితే గాని మీరు 2029 ఎలక్షన్స్ లో గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి మనం ఛాలెంజ్ చేసి మరి చెప్పగలుగుతున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ లోకల్ గా ఏం జరుగుతుందో అన్నది మీ దృష్టి వరకు వచ్చినా మీరేంటంటే పూర్తిగా కార్పొరేట్ సెక్టర్ కి ఏం కావాలి, బిజినెస్ పీపుల్ కి ఏం కావాలి అంటే హై బిజినెస్ పీపుల్, అంతేగాని మిగతా వాళ్ళ విషయాలు మీరు పట్టించుకోవట్లేదు. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ జెన్ జీ అండ్ ఆల్సో మీరు చెప్పుకున్న దిమాకి నక్సల్ ఆర్ అర్బన్ నక్సల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.